హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఇలా స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము అనేసి. ఇంకా అక్కడ ఏమేమి సామాన్లు కొన్నాము, అక్కడ షాపింగ్ ఎలా చేసామనేది ఒక చిన్న వీడియో అయితే చేసామన్నమాట. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మనం ఎర్రగడ్డ మార్కెట్ వరకు చూపించాను కదా ముందు వీడియోలో, మొత్తానికి అయితే కొంటే దగ్గరలోకి ఇంకా షాప్ దగ్గరికి వచ్చాము. ఆగ్రోమెక్ షాప్ పేరు వచ్చేసి ఆగ్రోమెక్ అనుకుంటాను. ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్లైనా మళ్ళీ పెద్ద పెద్ద కామెంట్లు రాసేస్తారు. ఇగోండి మొత్తం ఒక ఏరియా మొత్తం అంతా కూడా ఇవే షాప్స్ ఉంటాయి. వరుస పెట్టి ఒక లైన్ అంతా ఎదురెదురుగా ఇవే షాప్స్ ఉంటాయి అనమాట. ఇంకా మేమైతే ఒక షాప్లోకి అయితే వచ్చాము. ఇంకా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి అమ్ముతారు. ఎదురుగున ఆర్గానిక్లో అయితే మొత్తం అన్ని స్టవ్స్, ప్రెస్టేజ్వి సామాన్లు ఉంటాయి కదా, కుక్కర్లు, మిక్సీలు, గిన్నెలు అలాంటివన్నీ అమ్ముతారనమాట. మరొక దాంట్లో అయితే మొత్తం బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి. మరొక దాంట్లో అయితే స్టీల్ ఐటమ్స్. ఇక్కడ చూడండి పేపర్ బ్యాగ్స్తో సహా అమ్మేస్తున్నారు. ఇంకా బట్టలు ఆరబెట్టుకునేటప్పుడు ఆరబెట్టే క్లిప్స్, ఫైల్ పెట్టుకునే కవర్స్ మొత్తం A to Z అన్నీ అమ్ముతారనమాట. చాలా ఒక ఏరియా మొత్తం వీల్దే నడుస్తుంది. చూడండి ఒక ప్లేస్ మొత్తం వీల్ షాప్లో ఉంటాయన్నమాట. లిఫ్ట్లు కూడా పెద్ద పెద్ద లిఫ్ట్లు. అసలు ఎక్కువ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు సామాన్లు పెట్టడానికి అయితే స్టీల్ సామాన్లు కొనడానికి ఎక్కడికే వస్తారు ఎక్కువ మంది. ఎందుకంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద పెద్ద బ్యాగులతోనే పట్టుకెళ్తారు చాలామంది. చూడండి ఇక్కడ సూట్ కేసులతో సహా అన్నీ అమ్ముతున్నారు. ఇంకా మనం అవన్నీ చూసుకుంటే మనకు టైం అయిపోద్ది కదా, అందుకే మేము స్టీల్ సామాన్ల కోసం కొనడానికి వచ్చాం కాబట్టి అదే షాప్కి వచ్చాము. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ గట్టి ఏమైనా ఉంటే ఇబ్బంది అయిపోద్ది కదా. అందుకే ఫస్ట్ వచ్చిన పని చేసుకున్న తర్వాత వీడియోస్ తీసుకుందాం కదా అనేసి ఇలా అయితే వచ్చేసాం స్టీల్ సామాన్లు ఉన్న షాప్కి. ఇక్కడైతే స్టీల్వి కంచాలు కానీ ప్లేట్స్ కానీ తీసుకుందామని వచ్చాము. పిల్లలకి టిఫిన్ రోజు పెద్ద పెద్ద ప్లేట్లో పెడుతున్నారు కదా, కొత్తవి చిన్న చిన్న ప్లేట్లు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారేమో, 2 చిన్న ప్లేట్లు తీసుకుందామని వచ్చామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఒక 2 ప్లేట్స్ తీసుకున్నాము. అలానే ఇంకా ఈ బట్టల క్లిప్లు అయితే నాకు బాగా నచ్చాయి అనమాట. ఇక్కడ తీసుకున్నాను నేను, ఎందుకంటే మన బట్టలు ఆరబెట్టుకోవడానికి హ్యాంగర్స్ లాంటివి ఉన్నాయి కదా, దానికైతే కరెక్ట్గా ఫిట్ అవుతాయి అనేసి. ఇంక ఇక్కడ ఏవే ఉన్నాయి మొత్తం చూస్తాము. పిల్లలకి వాటర్ బాటిల్స్ కూడా లేవు కదా, ప్లాస్టిక్ పెడుతున్నాను. ఇంకా స్టీల్ కూడా కావాలనేసి స్టీల్ వాటర్ బాటిల్ కోసం అని కూడా చూస్తున్నాము. అంటే కొంచెం ప్రైస్ కూడా తక్కువలో ఉంటుంది అంటారు, మరి బయట మీద ఇక్కడైతే తక్కువే ఉంటుందంట. ఇంకా చూడండి ఇక్కడైతే స్టీల్ స్టవ్లు అనమాట. ఎప్పుడైనా ఇంట్లో చిన్న చిన్న వంటలు చేసుకోవడానికి బాగుంటుంది కదా, పిల్లలకి జంతికలు, చేగొడియాలు అలాంటివి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న పొయ్యి మీద చేస్తే కొంచెం కుదరదు అనమాట, గ్లాస్ కదా, దాని మీద టాప్ అంతా గ్లాస్లా ఉంటుంది. బాగా హీట్ అయిపోతే అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నాకు వేరే పొయ్యి ఉండేది, అదైతే ఎక్కువ పగిలిపోయేది అనమాట. ఇలానే ఇంకా వేడి ఎక్కువ అయితే చాలు ఊరికే దానిపైన గ్లాస్ పగిలిపోయేది. అందుకే దానిపైన ఇంకో కొత్త పొయ్యి మీద అయితే ఎప్పుడు పెద్ద పెద్ద వంటలు చేయకూడదు అనుకుంటున్నాను. అందుకే ఒక చిన్న పొయ్యి కూడా తీసుకున్నాను. ఇంకా మనకి పిల్లల లంచ్ బాక్స్లు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ బాటిల్స్, ఇంకా లంచ్ బాక్స్ అనమాట. లంచ్ బాక్స్లోనైతే ఇక్కడ రకరకాలుగా ఉన్నాయన్నమాట. మన ఇష్టమే, ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్లో అయితే మొత్తం 3 డబ్బాలు, ఇంకా వాటర్ బాటిల్, స్పూన్ అన్నీ కలిపి వచ్చాయి చిన్న ప్యాక్ లాగా. అదైతే నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే ప్లాస్టిక్ మొత్తం కదా, మళ్ళీ ప్లాస్టిక్ యాడ్ అయిపోతుంది. ఇంకా అవన్నీ ఎందుకులే అనేసి స్టీల్ డబ్బాలు, మొత్తం ప్యూర్ స్టీల్ డబ్బాలే చూద్దామనేసి అక్కడ కనిపించినట్టుగా తీసి ఓపెన్ చేస్తున్నాము. ఇదైతే ఏదో ఓవెల్ షేప్లో ఉంది కానీ నాకైతే నచ్చలేదు అనమాట. చిన్న మూతలాగా ఉంది, అంతగా బాగా అనిపించలే. ఇంకా మా ఆయన అయితే అక్కడ ఉన్న డబ్బాలని ఒక్కొక్కటి తీస్తున్నారు. కొన్ని డబ్బాల్లో ప్యాక్ చేసి ఉన్నాయి. ఇదైతే ఏదో కొంచెం బాగున్నట్టుంది. మేము చిన్నప్పుడు కూడా ఇలాంటి డబ్బాలు బాగా దొరికేవి, వాడేవాళ్ళం కూడాను. ఎక్కువ పాడవదు అనమాట అందుకనేసి. ఇంకొకటి తెచ్చారు చూడండి, ఇది లవ్ సింబల్లో ఉంది. ఇది కూడా సేమ్ అంతే. ఈ క్లిప్ కానీ గ్రిప్ పోతే మళ్ళీ గిన్నెలు ఏం పనికిరావేమో అనిపిస్తుంది నాకు. అవేమో కొంచెం డెలికేట్గా అన్నట్టు అనిపిస్తుంది, సన్నగా ఉన్నాయి కదా, అందుకే నాకు నచ్చలేదు. ఇంక ఈ డొక్కుల నిండా వెరైటీ బాక్సులు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా చిన్నవి కూడా అయిపోతాయి. ఇంత చిన్నవి అయితే చాలా, మరీ చిన్నపిల్లలకి LKG UKG పిల్లలకి సరిపోతాయి కానీ మా పిల్లలకి సరిపోదేమో అనిపించి నాకైతే రాగానే వీటి మీద మనసు పడింది. ఇదైతే 3 కప్పులు క్యారెట్ చూడండి ఎంత బాగుందో, చిన్నది ముద్దుగా ఉంది. అయితే ఈ 2 వచ్చాయి, రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని నేను అంటున్నాను. ఇవన్నీ రొటీనే కదా అంటున్నారు మా ఆయన, ఎప్పుడు ఉండేవే కదా, ఏమైనా మోడల్స్ వేరే తీసుకుంటున్నారు. కానీ ఇంకా మోడల్స్లో ఏది పోయినా సరే మళ్ళీ వాడడానికి పనికిరాదు అనమాట. ఇవైతే కప్పుల్లాగానే వాడుకోవచ్చు. అది గ్రిప్ అయితే పోదు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను వాడాను కదా, అందుకనేసి. చూడండి ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి స్నాక్స్ కోసం, ఏమైనా రసం గట్ట వేసుకోవడానికి అలాంటి వాటి కోసం. ఈ గ్లాస్ ఏంటో ఇలా ఊపుతుంటే టక్ 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 అని సౌండ్, లోపల ఏదో గంట మోయించినట్టు సౌండ్ వస్తుందన్నమాట. ఏంటని చూస్తే లోపల ఏదో చిన్నది ఉన్నట్టుంది. ఇవేవో చిన్న చిన్న కప్స్, నెయ్యి గిన్నెలు, ఇవైతే నెయ్యి వేసుకునే కప్స్ అవి. ఆ చిన్న కప్పులు ఏంటో మరి 2 వైపులు ఓపెన్గా ఉన్నాయి కదా అవి. చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అసలు. అబ్బా ఇవన్నీ చూస్తుంటే షాప్ మొత్తం కొనియాలనిపిస్తుంది, కానీ వేస్ట్ కదా, అనవసరంగా నేను ఏ వస్తువులు కొననమాట చూస్తానే కానీ నాకు ఏది అవసరం అదే చూస్తాను.
ఫస్ట్ అయితే ఇందాక వాటర్ బాటిల్ అక్కడ చూస్తే నచ్చలేదు అనమాట. మళ్ళీ ఇంకొక దగ్గర ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ మెల్టన్ కంపెనీ తీసుకుందామని ట్రై చేసాం కానీ మా పిల్లలు అయితే ఎక్కువ రోజులు వాడరు. లాస్ట్ ఇయర్ అయితే స్టీల్ బాటిళ్ళు పెద్ద ఆమె 3 చిన్న ఆమె 3 పగలగొట్టారనమాట. ఒకళ్ళు ఒత్తలు పెట్టేసి కిందన పడేసి అడుగులు పోతున్నాయి. అడుగు కొంచెం బేస్ గట్టిగా ఉన్నది తీసుకుందాం కదా అనేసి అలా ఎత్తుకాము. ఇది ఏదో బాగుంది చూడడానికి ఏంటా అని తీసామన్నమాట. నాకు తెలిసి స్పూన్ స్టాండ్ అనుకుంటాను, ఫ్రూట్స్ పుట్ట. ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ అవసరం లేదని తీసుకోలేదనమాట. ఇంకా ఫస్ట్ అయితే కింద స్టీల్ డబ్బాలు పిల్లలకి లంచ్ బాక్స్లో ఇంకా వాటర్ బాటిల్ తీసేసుకొని పైకి అయితే వచ్చాము. ఇక్కడ అన్నం వండుకోవడానికి ఒక గిన్నె, కూరలు వండుకోవడానికి కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారు కదా ఇప్పుడు, అలాంటివి ఉన్నాయా అని చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం గిన్నెలు వద్దంటున్నారు కాబట్టి రైస్ వండడానికి మంచి గిన్నె కావాలి. స్టీల్ గిన్నెలో పెడితే మాడిపోతాయి కదా మనకి, అది చూసుకోవాలన్నమాట. అడుగు బాగా దల్సర్గా ఉంది. అడుగు వేరేగా ఒక కవర్ వేసారనమాట అల్యూమినియంది, దానివల్ల మాడదు అని చెప్తున్నారు. ఇవి కాకుండా మనకి ఈ మధ్యలో స్టెయిన్లెస్ స్టీల్ అని దల్సర్ గిన్నెలు దొరుకుతున్నాయి. లోపలంతా స్టీలే కానీ వేరేలా ఉందన్నమాట. అది ఎక్కడుందా అని ఎత్తుక్కుంటూ పై వరకు వచ్చాము. ఇక్కడైతే నాకు ఇత్తడి గిన్నెలు కనిపించాయి. ఇత్తడి గిన్నెలు అసలు ఎంత బాగున్నాయో నాకైతే తీసుకోవాలనిపించింది. కానీ వీటిని మళ్ళీ తోమడం, కడగడం, పెట్టడం చాలా పెద్ద తలనొప్పి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా అమ్మ ప్రతిసారి దాన్ని ప్రతి పండగ అయినా ఏదైనా దించి తోవి పెద్ద పని అయిపోయింది. అందుకే నేను అలాంటివేం కొనలేదు, చూసి ఆనందపడ్డానంటే. ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అడుగైతే చాలా దలసరిగా ఉంది. అడుగు సపరేట్గా ఒకటి వేసారనమాట, అదొకటి తీసుకున్నాను. అలానే ప్రసాదాల కోసమైనా ఒక బౌల్ తీసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే కొండి ఇక్కడ కళాయిల దగ్గరికి వచ్చాను. అన్నానికి కళాయికి అనమాట, అది కూర వండుకోవడానికి 2. అలానే పిల్లల బాక్స్లు, వాటర్ బాటిల్స్ అవి కూడా అనమాట. అలానే పొయ్యి కూడా తీసుకున్నాను కదా, ఎందుకంటే పిల్లలకి ఏవైనా స్నాక్స్ ఇంటి దగ్గర నుంచే పెడతాను కాబట్టి రోజు ఫ్రూట్స్, ఈ వెజిటేబుల్స్ అంటే బోర్ అవుతారు కదా, అప్పుడప్పుడు జంతికలు, చెక్కలు అలాంటివి ఏమైనా చేయాలనేసి చిన్న స్టవ్ కూడా తీసుకున్నా. ఇంకా మొత్తానికి అయితే కావాల్సినవన్నీ చిన్న చిన్నగా తీసుకొని కిందకైతే వచ్చామన్నమాట బిల్డింగ్ దగ్గరికి. ఇంకా చూస్తుంటే చాలా కొనాలనిపిస్తుంది. నాకైతే మా హాల్లోని వినాయకుడి బొమ్మ ఉంది. ఏనుగుల కోసం వినాయకుడి కోసం ఒక ప్లేస్ కట్టించామన్నమాట. వినాయకుడిని తిల్లు కట్టిన కొత్తలోనే కొనేసాం, దానికి ఏనుగులు మాత్రం కొనలేదు. అది కొందాం వెళ్దాం అంటే ఇప్పుడే బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది అనమాట. మేము ఒక రకంగా అనుకుని వస్తే ఇంకోలా అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ స్టెయిన్లెస్ స్టీల్ కదా, ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి. అసలు మేము అనుకున్న దానికంటే చాలా కాస్ట్. మొత్తానికైతే ఇప్పుడు కొన్ని తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ టైం వచ్చాడు మళ్ళీ కొన్ని తీసుకుందాంలే అనేసి కొనుక్కున్నవన్నీ నీట్గా ఇలా బ్యాగ్లో వేసుకొని ప్యాక్ చేసుకుంటూ బయటకు వచ్చాను. మా ఆయన అయితే అనుకుంది ఒకటి జరిగింది ఇంకోటి అయ్యింది కదా, మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ 10,000 దాటితే ఒక గిఫ్ట్ కూపన్ ఇచ్చారనమాట. గిఫ్ట్ వస్తుంది అనేసి ఇగోండి గిఫ్ట్ కౌంటర్. ఇక్కడికి వస్తే ఒక రకమైన గిఫ్ట్ ఇచ్చారనమాట. అది చూసి మా ఆయనకి బ్లాక్ అయ్యి, రెడ్ అయ్యి, వైట్ అయ్యి, లాస్ట్లో ఆరెంజ్ అయ్యిందనమాట. అంత పని జరిగింది. ఇగో చూడండి పెద్ద హాల్ అనమాట. ఇక్కడ కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి ప్లేస్. ఎక్కువ మంది పెద్ద పెద్ద షాపింగ్లు చేయడానికి వస్తారు కదా, ఎక్కువ కొనడానికి. వాళ్ళకి ఇక్కడ ఫుడ్ కౌంటర్లు కూడా పెట్టారు. ఇగోండి ఇది ఇచ్చారనమాట ఫ్రీ గిఫ్ట్గా. వాటర్ బాటిల్ 100 రూపీస్, అది ప్లాస్టిక్ బాటిల్ ఇచ్చారు. ఇంకా మా ఆయనకి బాగా కోపం వచ్చింది, వద్దని ఇసిరేసారు కానీ నేనే తెచ్చాను మళ్ళీ. ఇంకా కొనుక్కుని సామాన్లన్నీ బండి మీద పెట్టేసుకొని ఇలా అయితే ఇంటికి బయలుదేరిపోయాం. ఇప్పుడు టైం అయితే 3 అయిపోయింది. ఇంక చుట్టుపక్కల షాపులన్నీ చూసుకొని వచ్చాం కదా, దానివల్ల అనమాట. ఇంకా మనకు కావాల్సినవి తీసుకొని చూసేసి అయితే ఇలా ఇంటికైతే బయలుదేరాం. ఇక్కడ పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంది కరెంటుది చూడండి. ఈ ఏరియా అంతా సెడ్డపోటు సంత అవుతుందంట. అప్పుడు ఈ రోడ్లు అస్సలు ఖాళీ ఉండవంట, ఎర్రగడ్డ సంత అవుతుందంట, చాలా పెద్దది. చూడు పెద్ద జుడియో కూడా ఉంది. పైనుంచి మెట్రో వెళ్తుంది చూసారా, బాగుంది కదా. ఇక్కడ వ్యూ అయితే బాగా నచ్చింది నాకు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అలా కనిపించింది. ఇక్కడ మేము అమీర్పేట్ మైత్రివనం దగ్గరికి వచ్చాం. మైత్రివనం బిల్డింగ్ అయితే చాలా బాగా చేశారు. అలానే నాకు మీరు మణికొండలో ఉంటారు కదా, హైదరాబాద్ ఎలా వెళ్ళారని అంటున్నారు. హైదరాబాద్లో మణికొండ అనే ఏరియాలో మేము ఉంటాం అనమాట. మొత్తానికైతే ఇంటికైతే ఇలా వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 3 అయ్యింది కదా, రకరకాలుగా ఉందన్నమాట. ఇంకా అలా చాలాసేపు షాపింగ్ చేస్తాం కదా, షాపింగ్ చేసినంతసేపు ఏం అనిపించదు కానీ ఇంటికి వచ్చేసరికి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా వాటర్ బాటిల్ చూసి మా ఆయనకి ఎందుకు కోపం వచ్చిందా, ఇందాక నుంచి ఆ వాటర్ బాటిల్ నేను అలా చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే అంత కొనేటప్పుడు అంత మరి అది 150 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది అంతే. బాటిల్ బాగానే ఉంది కానీ ప్లాస్టిక్ బాటిల్ కదా, అది ప్రాబ్లం అనమాట. తెచ్చిన సామాన్లన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ టీ తాగుదాం, చాలాసేపు అయిపోయింది కదని బ్రెడ్ ఇలా బటర్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా మరొక వైపు అయితే టీ పెట్టేస్తున్నాను అనమాట. ఇంతలో మా ఆయన నన్ను ఇంటికాడ దించేసి పిల్లలిద్దరిని తీసుకొని రావడానికి స్కూల్కి వెళ్ళారు. కరెక్ట్ 4 కల్లా ఇంటికి వచ్చాం. చిన్న పాప అయితే 4కి వస్తుంది, పెద్ద పాప అయితే 5:30కి వస్తుంది అనమాట. అదనమాట సంగతి. అలా జరిగింది. ఏం చెప్తాం చెప్పండి. మంచిగా అల్లం టీ వేసుకొని పెట్టుకొని టీ తాగితే కొంచెం తలనొప్పి తగ్గుతుంది అనమాట. నాకు ఈ జలుబుతో తిరిగాను కదా, ఇంకా చాలా తలనొప్పిగా ఉంది. అలానే ఆ షాప్ మొత్తం ఏసీ అనమాట, ఫుల్ ఏసీ.
ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి, స్టీల్ కూడా బాగుంటుంది, ఇంకా క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది అని అంటారు. మరి నాకు తక్కువ అనిపించింది, మరి చూడాలి అండి. ఇంకా మొత్తానికి మా షాపింగ్ అయితే అలా జరిగిందనమాట. ఇంక ఇంటికి వచ్చి మంచి అలాంటివి పెట్టుకున్నాం. అలా స్నాక్స్ లాగా బ్రెడ్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా పిల్లలు వచ్చేటప్పుడు పిల్లలకి కూడా స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగాలన్నమాట. నాకు అప్పటికే ఇంకా తలనొప్పి జ్వరం తగ్గలేదు కదా. ఇంకా అక్కడ తిరిగి వచ్చేసరికి నాకు చాలా చిరాగ్గా ఉంది. ఫస్ట్ అయితే వేడిగా టీ పెట్టుకొని తాగేద్దామనేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంతలో మా చిన్న పాప వచ్చి నాకు వీడియో తీస్తుంది అనమాట. ఇంక ఈరోజు అంతే ఇలా జరిగింది. ఇంకా దాని ప్రైస్ అంతా ఏమేమి కొన్నాను, ఎలాంటివి కొనుక్కున్నాను అనేది క్లియర్గా కనిపించలేదు కదా. అవైతే నేను నెక్స్ట్ ఒకసారి వీడియో చేసి నెక్స్ట్ డే ఎప్పుడైనా కొంచెం ఫ్రీ అయిన తర్వాత వీడియో చేసి మీకు పెడతాను. ఎంత ప్రైస్ పడింది, ఎలా అయింది, అంటే ఎలాంటి క్వాలిటీ వచ్చింది అనేసి క్లియర్గా చూపిస్తాను ఇంటి దగ్గర. ఇక మా చిన్న పాప కూడా వచ్చింది, సంగీతం క్లాస్ అయిపోయిందని. పెద్ద పాప కూడా స్కూల్ నుంచి వచ్చి వాళ్ళ బ్రెడ్ వాళ్ళే వేపుకుంటున్నారు. అంటే వాళ్ళకి వేపింది నేను తినేసాను అనమాట. అందుకనేసి ఫుల్గా బటర్ వేసేసుకొని ఫుల్గా బ్రెడ్ని వేపుతున్నారు అనమాట. ఇంకా బయట మొత్తం తిరిగి వచ్చాను కదా, దాంతో నాకు కొంచెం అప్పటికే హెల్త్ బాగాలేదు కదా, అందుకని వాళ్ళే చేసుకుంటాం మమ్మీ పర్వాలేదు అన్నారు. ఇంకా నేనైతే అలా వదిలేను కదా, వాళ్ళు చేసుకుంటారనేసి స్టవ్ దగ్గర అందుకే పక్కన నిల్చొని ఇంకా వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అలానే నేను ముందు పెట్టిన వీడియోకి అయితే చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారనమాట. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే నాకు సాంబార్ ఫుల్ వీడియో పెట్టండి, సింపుల్గా బాగా చేశారు మీరు అని అడిగారు. ఇంకా అదైతే ఖచ్చితంగా పెడతాను, కొంచెం నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఫుల్ వీడియో అయితే పెడతాను. అలానే అరటికాయ ఫ్రై కూడా అడిగారు. ఇంకొకరైతే మనం సాంబార్ చేసుకునేటప్పుడు ఆ కందిపప్పును ఫ్రై చేసుకుని ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుందని చెప్పారనమాట. నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టేటప్పుడు అలానే చేస్తానండి ఖచ్చితంగా. ఇంకా మనకి చైతన్య గారు, మాధవి చెప్పిందనమాట నాకు ఎలాంటి బాక్సులు కొనుక్కోవాలనేది. మాధవి అంటే మా అత్యాల ఊర్లో ఉంటుంది అనమాట. మా అత్యాల ఇంటి ఎదురుగా ఉంటుంది తను. అయితే తను చెప్పింది ఇలాంటి బాక్సులు కొనుక్కొక్క బాగుంటుందని ఫోన్ చేసి మరి చెప్పింది. నా వీడియోస్ రోజు చూస్తుందంట తను. అదనమాట సంగతి. ఇంకా షాపింగ్ అయితే అలా అయింది. మీతో మాట్లాడేలోపు మా పిల్లలు చక్కగా బటర్లోని బ్రెడ్ని బాగా రోస్ట్ చేసుకొని ఇంకా గొడవలు ఆడుకొని జామ్ కూడా రాసేసుకొని తింటున్నారనమాట. ఇంక ఇక్కడైతే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వీడియో పెద్ద అయిపోద్ది కదా అందుకనేసి. ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.